మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా పనిచేస్తున్న కిషన్ నాయక్ పై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు ఆయన పనిచేస్తున్న జిల్లా కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మహబూబ్ నగర్తో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆర్టీఓ ఆఫీస్ నుండి కీలక ఆధారాలు సేకరించినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. 100 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. జోగులాంబ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతోటి గవర్నర్కి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక బృందాల స్టాళ్లను, చేనేత చీరల తయారీని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పరిశీలించారు. జిల్లాలోని ప్రముఖులు, కవులు, కళాకారులు, అధికారులతోటి గవర్నర్ సమావేశమయ్యారు.